తిరుపతి జిల్లా లీలామహల్ సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఆపి ఉన్న ఆటోను వేగంగా కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఓ హిజ్రాతో కలిసి వెళ్తున్న సమయంలో పోలీసులను చూసి భయంతో కారు స్టీరింగ్ను డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోయాడు. కారు ఢీకొన్న వేగానికి 10 అడుగుల లోతులోకి ఆటో కారు పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఇరు వాహనాల డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ మధ్యమత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. సెల్వం, చెప్పండి. తిరుపతి జిల్లా లీలామహల్ సమీపంలో అయితే అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రావణి. ఏదైతే చూస్తుంటే తిరుపతి జిల్లా లీలామహల్, తిరుపతి సమీపంలో లీలామహల్ వద్ద కూడా ఒక రోడ్డు ప్రమాదం అయితే కూడా చోటు చేసుకుంది. ఏదైతే కూడా నిన్న అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో కూడా ఈ ప్రమాదం జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదైతే తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుపతిలో పట్టణం అంతా కూడా పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇదే సందర్భంలో ఒక సంబంధించినటువంటి నల్లందుల వాసు అనే ఓ వ్యక్తి దానికి సంబంధించి జైలో వాహనాన్ని కూడా తీసుకొని ఇటు లీలామహల్ నుండి కూడా కరకంబాడి వెళ్తున్న సమయంలో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే చూసుకుంటే ఈ నల్లందు వాసు కూడా ఫుల్లుగా మద్యం చేసి కూడా ఈ వాహనం, దీంతో పాటు అతనితో పాటు ఒక హిజ్రాను కూడా తీసుకెళ్తున్నట్టు కూడా మనకి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో సంబంధించి కూడా ఈ ఎవరైతే తిరుపతి పోలీసుల్ని ఎస్పీ అప్రమత్తం చేశాడో ఈ సందర్భంలో అక్కడే ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కూడా పోలీసులు నాకాబందీ నిర్వహించి కూడా ఆ వచ్చేటువంటి వాహనాలను కూడా ముమ్మరంగా తనిఖీ చేస్తున్న నేపథ్యంలో ఒకసారిగా వాళ్ళు చూసి ఆ టెన్షన్ గురై కూడా ఒకసారిగా స్టీరింగ్ కూడా పక్కకు తప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పక్కనే ఒక ఆటోని పెట్టుకొని నిద్రిస్తున్నటువంటి ఆ ఆటోతో సహా అలా దాన్ని డాష్ ఇచ్చి అలాగే నేరుగా కూడా 10 అడుగుల లోతు కాలువలకు కూడా వెళ్లి పడిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా సమాచారం అందుకుని వెంటనే అవుతున్న అక్కడికి చేరుకున్నారు. శతఘాతులను కూడా బయటకు తీశారు. అయితే కూడా శతఘాతులు ఎవరికి కూడా స్వల్ప గాయాలతో బయటపడినట్టు కూడా మనకు తెలుస్తుంది. అనంతరం కూడా వాళ్ళని తిరుపతి రుయాకి పంపించి కూడా చికిత్స నిమిత్తం కూడా తిరుపతి రుయాస్పత్రికి పంపించారు. ప్రస్తుతం అయితే పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. శ్రావణి, కార్ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు కూడా మనకి తెలుస్తుంది. మరి ఎలాంటి చర్యలు తీసుకుని ఉన్నారు ఇప్పుడు? రైట్, ప్రస్తుతానికి మాత్రం ఏదైతే ఈ 10 అడుగుల లోయలో పడిపోయిన వెంటనే కూడా పోలీసులు అప్రమత్తమై ప్రస్తుతానికి వాళ్ళని సేఫ్ చేసే ఆలోచన దిశగా అడుగులు వేశారు. కాబట్టి ప్రస్తుతానికి అతనికి రుయాస్పేటలో కూడా చికిత్స నిమిత్తం కూడా రుయాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతన్ని ఉదయం 10 గంటలకు కూడా స్టేషన్ పిలిపించుకొని కూడా ఇటు కేసు నమోదు చేయనున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. రైట్ సెల్వం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.